మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీర్బాద్ లో తన అల్లుడితో కలిసి గొడవకు దిగారు మల్లారెడ్డి. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో టెంట్లు, బ్యారికేడ్లు వేశారంటూ గొడవ చేశారు. ఆయన తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ ఆరోపించారు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రేమ్? ఎస్రఫీ, ఈ రోజు ఉదయం నుంచి కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 82వ సర్వే నెంబర్లో కూడా పూర్తి స్థాయిలో అంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కూడా వేరే వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మాకు కూడా ఇక్కడ స్థలం ఉంది, గతంలోనే 2012లోనే ఇక్కడ మేము ప్లాట్ల రూపంలో కూడా ఈ స్థలాన్ని విక్రయించామని చెప్పేసి కూడా నిన్న రాత్రి ఇక్కడ బారికేడ్లు కూడా నాటి కబ్జాలోకి రావడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ కబ్జాలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఒక కంపెనీకి కూడా ఇక్కడ ఈ ఖాళీ స్థలాన్ని కూడా వాళ్ళు లీజుకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉన్న పలంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు రాత్రి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కొత్తగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లేస్ లో కూడా వాళ్ళు కొంత కన్స్ట్రక్షన్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు కబ్జాలో ఉండడానికి కూడా ప్రయత్నం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, అలాగే ప్రస్తుతం తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం ఇక్కడ చేరుకొని వాళ్ళ అనుచరులతో సహా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో దాని కన్స్ట్రక్షన్ కూడా పూర్తి స్థాయిలో కూడా అంతా కూల్చివేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కూడా భారీగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో 50 నుంచి 60 మంది ఇక్కడ మూకుమ్మడిగా చేరుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా 100 మంది వరకు కూడా ఇక్కడ చేరుకోవడంతో ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడ చేరుకొని వారిని వారించే ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే కూడా పొద్దు నుంచి కూడా పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా అంటే ఈ ల్యాండ్ కు సంబంధించినటువంటి వివాదం గత కొంతకాలంగా కూడా కోర్టులో ఉన్నట్టుగా కూడా స్థానికంగా తెలుస్తుంది. అయితే ఈ కోర్టులో ఉన్నటువంటి అంశం నేపథ్యంలో కూడా పోలీసులు ఇక్కడ ఎవరు కూడా ఇరు వర్గాలు కూడా ఈ ల్యాండ్ వైపు వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకోకుండా ఉండడం కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం పోలీసులను సైతం లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నైట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి బారికేడ్లను కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీగా ఇక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అంటే వాళ్ళతో పాటు వచ్చినటువంటి అనుచరులందరినీ చెల్లాచెదురుగా పంపించేసి మల్లారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత మల్లారెడ్డి అల్లుడు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా అలాగే తనతో పాటు ఉన్నటువంటి తన కొడుకు భద్రారెడ్డి కూడా ప్రస్తుతం ల్యాండ్ దగ్గరనే ఉండి వీళ్ళతో పాటు పోలీసులతో కూడా ఇక్కడ ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో ఇక్కడ నుంచి వెళ్లడానికి కావాల్సినటువంటి మీరు చెప్తున్నటువంటి విషయాన్ని ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఒక రాతపూర్వకమైనటువంటి లేఖ ద్వారా మాకు అందిస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పేసి బయటాయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడే చూస్తున్నాం మనం కొద్దిసేపటి క్రితమే మల్లారెడ్డి అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డిని కూడా ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా గొడవ జరగకుండా సద్దుమణిగేందుకు కూడా పూర్తిగా అదుపులోకి తీసుకునే విధంగా కూడా పోలీసులు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుచర వర్గాన్ని కూడా అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఏదైతే మంత్రి పదవిలో ఉన్నప్పుడు మల్లారెడ్డి మంత్రి పదవి కోల్పోయింది అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పూర్తిగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాలకు సంబంధించిన అంశం అయితే తెర మీదకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అంటే తన ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక అంశం నేపథ్యంలో కూడా అక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని కూడా కబ్జా చేసి ఇంజనీరింగ్ కాలేజ్ భూమిలో కూడా కలుపుకొని ప్రహారీ కూడా నిర్మించుకున్నాడనే నేపథ్యంలో కూడా అధికారులు అయితే అక్కడికి చేరుకొని ఆ యొక్క ల్యాండ్ ని కూడా ఆక్యుపై చేసుకుని ఆ యొక్క ప్రహారీ గోడను కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత దుండిగల్ పరిసరాల్లో కూడా మరొక అంశం అంటే పూర్తిగా చెరువుకు సంబంధించినటువంటి మరొక ల్యాండ్ కూడా మల్లారెడ్డి కబ్జా చేశారనే నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే ప్రభుత్వం ల్యాండ్ గా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ గా చెప్పబడుతున్న ల్యాండ్ కూడా ప్రభుత్వం ఆక్యుపై చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వరుస నేపథ్యాలతో పాటుగా కూడా ఈ రోజు ఇప్పుడు చెప్తున్నటువంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశం మూడోసారి కూడా తెర మీదకి రావడం నేపథ్యంలో అంటే పూర్తిగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలు గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మల్లారెడ్డికి కూడా ఒకరితో ఒకరు పడకుండా పోటాపోటీగా వాగ్వివాదాలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు అధికారంలో లేకపోవడం చేతనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం చేతిలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా కావాలనే మల్లారెడ్డి పైన ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుందని చెప్పేసి కూడా మల్లారెడ్డికి సంబంధించిన వర్గీయులు కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రేమ్. రైట్, అది పేట్ బషీరాబాద్ లో తన అల్లుడితో కలిసి గొడవకు దిగారు మల్లారెడ్డి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో టెంట్లు, బ్యారికేడ్లు వేశారంటూ గొడవ చేశారు ఆయన.
తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ ఆరోపించారు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ కి తరలించినట్లు తెలుస్తూ ఉంది. మల్లారెడ్డి అలాగే తన అల్లుడు పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ లో తన అల్లుడితో కలిసి గొడవకు దిగారు మల్లారెడ్డి. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో టెంట్లు బ్యారికేడ్స్ వేశారంటూ గొడవ చేశారు. ఆయన తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ ఆరోపించారు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థలంలో వేసిన రేకులు బ్యారికేడ్స్ టెంట్లను మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగిస్తూ ఉండడంతో ఉద్రిక్తత కొనసాగింది. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని రేకులు షెడ్లు టెంట్లు వేసి కొందరు ఆక్రమించుకున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.